వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. డింక్ ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడున్న జనరేషన్లో చాలా వైరల్గా అవుతోంది డింక్, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. అంటే ఇప్పుడు మ్యారేజ్ లైఫ్లో ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ నో కిడ్స్ అనమాట. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. మరి భావితరాలకి, మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి, యంగ్ జనరేషన్స్ని అందించడంలో భారతదేశం వెనకపడుతోందా? అసలు మన సాంప్రదాయాల్ని వదిలేసి ఇవన్నీ ఎందుకు మనం తీసుకుంటున్నాము? ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఇంకా సైకాలజిస్ట్ అర్చన ఆచార్య గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యామ్, అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు జనరేషన్ చాలా చేంజ్ అయిపోతుంది, చాలా ఆలోచన విధానం కూడా చాలా మారిపోతుంది అని చెప్పి. ఇప్పుడు కిడ్సే లేకుండా డ్యూయల్ ఇన్కమ్తో ఎంజాయ్ చేద్దాం, ఇలా ఉందాం అంటున్నారు. ఇది కరెక్టేనా? అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండడం వల్ల ఇలా చేస్తున్నారా, లేకపోతే ఏంటి కారణాలు దీనికి? ఇప్పుడు ఆలోచన విధానం మారిపోతుంది, కిడ్స్ మారిపోతున్నారు, అది కరెక్టా అన్నారు. ఆలోచన విధానం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం కల్పిస్తున్నాం. అదేంటి మేడం, మనం ఎందుకు కల్పిస్తున్నాము? మనం వాళ్ళని పిల్లలకి అనర్థం చెప్తున్నామా? అట్లా చెప్పరు కదా ఎవరు కూడా మన ఇంట్లో అని నీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ పిల్లల్ని కనాలా కనకూడదా అన్నది కాదు క్వశ్చన్. మేము ఫుల్గా ఎంజాయ్ చేయాలా, మాకు బాధ్యతలు వద్దు. ఇప్పుడు వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ డింక్? మ్యారీడ్ లైఫ్లో ఉంటాము, ఫుల్గా ఎంజాయ్ చేస్తాము, మాకు పిల్లలు వద్దు. ఎందుకు? పిల్లలంటే బాధ్యత, పిల్లలంటే రెస్ట్రిక్షన్, పిల్లలంటే ఎక్కువ ఖర్చు, వాళ్ళ మీద ఎక్కువ ఖర్చు. మనకు తెలుసు ఇప్పుడు ఇండియన్ సొసైటీ అనే కాదు, ఎక్కడైనా పిల్లలు ఉన్నారు అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్కమ్ వాళ్ళని చూడడానికే పోతుంది. చాలాసార్లు వింటుంటాం, వీడి డైపర్లకు నా జీతం అయిపోతుంది అని చెప్పేసి, రైట్? సో రకరకాల ఖర్చులు అమ్మా, డైపర్లు, పాల డబ్బాలు, చదువులు, సంధ్యలు, పెళ్ళిళ్ళు, జ్యువెలరీ. సో మనం సంపాదించిన దాంట్లో సగం కన్నా ఎక్కువ వాళ్ళకే వెళ్ళిపోతుంది. సో ఇది కదా బేసిస్ అక్కడ. అవును, వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువ, వాళ్ళొక బాధ్యత, వాళ్ళొక రెస్ట్రిక్షన్. నా లైఫ్ ని నేను ఎంజాయ్ చేయడానికి వాళ్ళు నాకు ఒక అడ్డంకి, కాబట్టి నాకు వాళ్ళు వద్దు. వాళ్ళు లేరనుకోండి, హాయిగా మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతాం. రేపు సింగపూర్ వెళ్దామా, వెళ్ళిపోదాం అంతే. పిల్లలుంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి, స్కూల్ ఉందా, ఎగ్జామ్ ఉందా, వీడికి అడిషనల్ బ్యాగేజ్, వీడు ఏడుస్తాడు, వీడికి టైంకి తిండి పెట్టాలి. మన ఇద్దరం స్కూబా డైవింగ్ పోదామా, వీడిని ఎక్కడ పెట్టి పోవాలి, వీళ్ళు పిల్లల్ని తీసుకురానియరు. పిల్లలు ఉంటే ఇవన్నీ, పిల్లలు లేకపోతే స్కూబా డైవింగ్ పోదామా, వెళ్ళిపోయి అన్నాడు, లీవ్ పెట్టేస్తే బ్యాగ్ వేసుకుంటా వెళ్ళిపోతాం. ఖర్చు లేదు, ఫీల్ అవుతున్నారు అంటారా? బర్డెన్, రెస్పాన్సిబిలిటీ, ఖర్చు, ఇదిగా ఫీల్ అవుతున్నారు. అందుకని వాళ్ళని వాళ్ళ సంతోషానికి, ఇండిపెండెన్స్కి అడ్డంకిగా భావిస్తున్నారు. అందుకని చెప్పి పిల్లలు వద్దనుకుంటున్నారు. మరి ఈ ఎంజాయ్మెంట్ అంటే ఇది అని వాళ్ళకి ఎవరు మనం అలవాటు చేస్తున్నాము? మనమే కదా. వెన్ ఐ వాజ్ యంగ్, మా ఇంట్లో నా అభిప్రాయానికి విలువ అంత లేదు. చిన్నపిల్లలు బయటకు వెళ్ళాలని నన్నెవరు అడగరు, నాన్న అమ్మ డిసైడ్ చేస్తారు. బేసికలీ నాన్న డిసైడ్ చేస్తారు, లేదా అమ్మని అడుగుతారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నామంటే నువ్వు రా ముందు అంటారు, మనం వెళ్ళిపోవాలి అంతే. రైట్? చిన్న చిన్న ఆనందాలు ఉండేవి. అప్పుడు పాప్కార్న్ ప్యాకెట్ ఇప్పిస్తే అది చాలా పెద్ద నిధి దొరికినంత ఫీలింగ్ మనకి. బయటకు వెళ్తే అడగాలంటే అడిగేవాళ్ళం కాదు. చిన్న పీచ్ మిఠాయి, పాప్కార్న్ ప్యాకెట్, ఇట్లాంటి ఎప్పుడన్నా గనక ఇట్లా డైరీ మిల్క్ లాంటిది 5 రూపీస్ చిన్న ప్యాక్ వస్తే ఆ రోజు పెద్ద పండగ. కొత్త బట్టలు వేసుకోవాలంటే పండగ రావాలి, బట్టలు కూడా వాళ్ళకి నచ్చినవి కొనిస్తారు, మన సెలెక్షన్ లేదు. అంటే మన సంతోషం అన్నది పక్క వాళ్ళ కంట్రోల్లో ఉండడం మనకు అలవాటు అయిపోయింది అప్పుడు. సో సో నేను, నాది, నేను మాత్రమే అన్న కాన్సెప్ట్ ఉండేది కాదు. మెల్లిమెల్లిగా ఏమైంది, అది మనం అంతా షిఫ్ట్ అయిపోయి, దిస్ జనరేషన్ చిల్డ్రన్ ఆర్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళకి నచ్చిన బట్టలు, అంతేందుకు 3 సంవత్సరాల పిల్లలు కూడా నాకు నచ్చకపోతే వేసుకొని అంటాడు, తీసి విసిరేస్తాడు. ఒక పేరెంట్ కూడా నచ్చినా నచ్చకున్నా వేసుకోవాలి, తీస్తే తీయకూడదు అని ఎవరన్నా గద్దిస్తారా వాళ్ళని? లేదు. వాడికి నచ్చదు ముందే వీళ్ళే అంటారు. వాడు బెండకాయ తినడు, వాడు కాకరకాయ ముట్టుకోడు, వాడు అసలు అన్నమే తినడు, వాడు టిఫిన్లే తింటాడు. అంటే వాళ్ళు మనం అట్లా, అంటే వాళ్ళకి నచ్చింది మాత్రమే చెయ్యాలి. చిన్నప్పుడు
వెన్ ఐ వాజ్ యంగ్ ఇంటి బాధ్యతలు చెప్పేవాళ్ళు, అమ్మ చెప్పేది కాస్త పనమ్మాయి రాలేదమ్మా గిన్నెలు తోంపెట్టు. వెన్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 7 ఆల్సో. లేదా కొంచెం బట్టలు ఆరేసాను తీసి మడత పెట్టి పెట్టు. స్మాల్ హౌస్ హోల్డ్ వర్క్స్ యూస్ టు బి షేర్. అంటే ఇల్లు నా రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత. లేదా ఏదో ఇది ఒక పని చేయి, లేదా నాన్నగారికి సిక్గా ఉన్నారు కొంచెం ఏదైనా చేసి పెట్టు, లేదా తన టైంకి మందులు ఇయ్యు, సంథింగ్ లైక్ దాట్. అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నది అలవాటు చేశారు. చేసేవారు. ఈ జనరేషన్ పిల్లలకు మనం చెప్తున్నామా? వాడు చదువుకుంటున్నాడు, వాళ్ళకి ఏం చెప్పొద్దు, వాడు తిన్న ప్లేట్ కూడా తీయమని చెప్పొద్దు. మ్యామ్ ఈవెన్ 23, 24, 25 వచ్చి మ్యారేజ్ చేసుకునేదాకా ఒక అమ్మాయికి కిచెన్ లో ఏం చేయాలో మినిమం బేసిక్ చాలా మందికి మ్యాగీ చేసుకోవడం తప్ప ఏం రావట్లేదు. మ్యాగీ చేయడమే పెద్ద వంటలాగా ఫీల్ అయిపోయిన పిల్లలు చాలా మంది. తర్వాత మ్యారేజ్ చేసుకొని వెళ్ళిన ఇల్లు ఎంత సఫర్ అవుతుంది. అంటే అమ్మాయే వంట చేయాలని కాదు, మినిమం బేసిక్. ఇట్స్ నాట్ ఓన్లీ అమ్మాయేనండి, ఎవరికైనా కూడా. అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ బోత్ ద జెండర్స్. అంతేందుకు ఓల్డ్ టైమ్లో అబ్బాయిలు మేబీ వంట చేసేవాళ్ళు కాదేమో, వంట చేసే అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. మై ఫాదర్ యూస్ టు కుక్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. ఐ సా మై ఫాదర్ కుకింగ్ ఫర్ మెనీ ఇయర్స్ బికాస్ యూ నో హీ సెడ్ ఐ కెన్ డూ ఇట్ వండర్ఫుల్లీ, సో ఐ విల్ డూ ఇట్. నాకు ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఎట్ ద అదర్ థింగ్స్, సో యూ మేనేజ్ దాట్ అని చెప్పి మా అమ్మగారికి చెప్పారు. ఇట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్, రైట్? ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అన్నది పక్కన పెడితే ఈ జనరేషన్లో అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ మనం ఇవ్వట్లేదు. ఓకే, అబ్బాయిలకి ముందు మనం ఏం చేసేవాళ్ళము, కిరాణా షాప్కి వెళ్ళి రారా, ఇది తీసుకొని రా, లేదా చుట్టాలు ఇంటికి వస్తే ఇది నీ బాధ్యత, వాళ్ళని రైల్వే స్టేషన్ నుంచి తీసుకురా, పిక్ చేసుకో, ఇవన్నీ మనం చెప్పేవాళ్ళం. చుట్టాలు వచ్చినప్పుడు కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్. అరే ఇవాళ మనం కింద పడుకుందాము, రిలేటివ్స్ వచ్చారు, అరే కొంచెం ఏదో తినడానికి తక్కువ ఉందిరా, వచ్చిన పిల్లలకు పెడదాము, నువ్వు కాస్త మన తర్వాత కొనుక్కుంది. ఈ ఏది లేదమ్మా ఈ జనరేషన్లో. సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం నుంచే, ఈ ఇష్యూస్ నుంచే వాళ్ళకి నేను, నాది, నా హ్యాపీనెస్, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఒక బర్డెన్, నాకు ఇవన్నీ అక్కర్లేదు అన్న ఒక యాటిట్యూడ్ లోకి వాళ్ళు వస్తున్నారు. సో ఇందులోంచి వస్తుందే ఇవన్నీ డింక్ డంక్ మనం ఎన్ని మాట్లాడుకున్నా గానీ, నేను నా ఆనందం, నా డబ్బు నేనే ఖర్చు పెట్టుకోవాలి, నేను సంపాదించిన డబ్బు నా సంతోషం కోసం కాకుండా వీళ్ళెవరో పిల్లలంట వీళ్ళ మీద నేను ఎందుకు ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టాలా, వీడికి సిక్కొస్తే చూసుకోవాలా, వీడొక బాధ్యత, వీళ్ళనే నేను చూసుకోవాలా, డబ్బులు వీళ్ళ మీద పెట్టాలి. ఇంత పెడితే దెర్ ఇస్ నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, దెర్ ఇస్ నో ROI. ROI is zero. We are only teaching them financial management, right? డబ్బు పెడితే మనకి రిటర్న్ ఏంటి చూసుకోవాలన్నది మనమే నేర్పిస్తున్నాం వాళ్ళని చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి. ఐఎమ్ వెరీ సారీ టు సే, పేరెంట్సే మనం నేర్పిస్తున్నాం వాళ్ళకి ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి ఒక రిటర్న్ రావాలా. ఈవెన్ మ్యారీడ్ లైఫ్ ఇస్ ఆల్సో వన్ ఇన్వెస్ట్మెంట్. బాగా డబ్బున్న అబ్బాయిని చూసుకుని చేసుకుంటే సుఖపడతావు నువ్వు. కానీ ఏ పేరెంట్ అయినా కానీ, లేదమ్మా లైఫ్ అంటే ఇద్దరు కలిసి మీరు బిల్డ్ చేసుకోవాలి లైఫ్ ని. ఎవరైనా కానీ 25 ఏళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళకి లక్షలు కోట్ల ఆస్తి వస్తుంది. మనం రీసెంట్ గా రీల్స్ లో చూస్తున్నామా, ఎటువంటి హస్బెండ్ కావాలంటే నెలకు 10 లక్షలు సంపాదించే హస్బెండ్. 10 లక్షల మజాక అమ్మ సంపాదించడం, అది 25 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి ఎట్లా సంపాదిస్తాడు కదా. ఎవరైనా మనం నేర్పిస్తున్నామా పిల్లలకి, ఇద్దరు కలిసి కష్టపడి ఒక ఇల్లు ఫామ్ చేసుకోవాలి, మీరు మీ లెవెల్ మీ స్టేటస్ మీరు బిల్డ్ చేసుకోవాలని లేదు. బాగా డబ్బున్న అబ్బాయిని చూసి చేసుకుంటే సుఖపడిపోతావు, లేదా అత్తమామకు ఆస్తి బాగుంది అనుకోరా, ఒక్కతే కూతురుంటే బాగా డబ్బులు వస్తాయి, అట్లాంటి అమ్మాయిని మనం చేసుకుంటే బెటరు. ఇట్లాంటి థాట్ ప్రాసెస్ అలవాటైన వాళ్ళు నెక్స్ట్ దాన్ని ఫర్దర్ ఏంటి, పిల్లలు నాకు అడ్డంకి, నాకు వద్దు, నా డబ్బు నేనే ఎంజాయ్ చేస్తా, నేనే హ్యాపీగా సుఖపడిపోవాలి, ఈ యాటిట్యూడ్లోంచి వస్తుంది లింక్. ఇది మరి ఎంతవరకు మంచిది అని అంటే, మంచిదంటే అనుభవించే వాళ్ళకి మంచిదే, బాగా డబ్బులు సంపాదించుకుంటారు, ఎంజాయ్ చేసుకుంటారు, తిరుగుతారు, అడ్డంకిలే బాధ్యత. ఒక వయసు వచ్చిన తర్వాత ఒంటరిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఎవరు ఉండరు కదా, టేక్ కేర్ చేసే వాళ్ళు ఉండరు, బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఉండకపోయేసరికి రిలేషన్షిప్ కూడా ఉండదు. నాకు నీ మీద కోపం వచ్చింది, నీకు నా మీద కోపం వచ్చింది, బ్రేకప్ చెప్పేస్తాం, వెళ్ళిపోతాం, డివోర్స్ అంటాం, వెళ్ళిపోతాం. దట్ ఈస్ వేర్ లోన్లీనెస్ కమ్స్. పిల్లలు ఆర్ ద బాండ్ విచ్ ప్రొటెక్ట్స్ మెనీ ఫ్యామిలీస్ ఫ్రమ్ వెరీ లాంగ్. పిల్లల కోసం కాంప్రమైజ్ అయ్యే ఫ్యామిలీస్ లక్షల్లో ఉన్నాయి. పిల్లల కోసమైనా కలిసి ఉండండి, పిల్లల కోసం దే ఆర్ ద బాండ్ విచ్ మేక్స్ అ ఫ్యామిలీ. మన ఇల్లు, మన ఇంటి పేరు ఫర్దర్ గా సాగడానికి కారణం పిల్లలే, వారసులు. దే ఆర్ ద ఫ్యూచర్. మనం పిల్లలు వద్దు అని అనుకుంటే కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ ఎట్ స్టేక్. చూస్తే ముసలాళ్ళు పెరిగిపోతారు, ముసలాళ్ళు పెరిగిపోతే ప్రొడక్టివిటీ ఉండదు, ప్రొడక్టివిటీ లేదు అని అంటే ఆటోమేటిక్ గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేబీ మనం దాచిపెట్టుకున్నాము, మేము చచ్చిపోయేదాకా జాగ్రత్త పడ్డాము, అవన్నీ ఓకే. బట్ వాట్ అబౌట్ ద కంట్రీస్ ఫ్యూచర్? There are many countries like Japan where old people are too many now.
వాళ్ళు ఈ డింక్ సిస్టమ్కి ఎప్పుడూ అలవాటు పడ్డారు. వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోరు జపాన్లో. వాళ్ళు ప్రొడక్షన్ అని ప్రొఫెషనల్ కెరియర్లో పడి పెళ్ళిళ్ళే చేసుకోలేదు. సో ఇవాళ వాళ్ళ సమాజం సఫర్ అవుతోంది, రైట్? సో మన యువతకి వాళ్ళ అథారిటీతో పాటు రైట్స్తో పాటు రెస్పాన్సిబిలిటీస్ నేర్పిద్దాం. ఫ్యామిలీ అంటే బర్డెన్ కాదు, ఫ్యామిలీ అంటే హ్యాపీగా మనం తీసుకోవాల్సిన బాధ్యత. మన పేరెంట్స్ మనను పెంచినప్పుడు బాధపడలేదే. ఇప్పుడు అదే మన పేరెంట్స్ కూడా ఆలోచించుంటే అది ఆలోచించుంటే, మన తాత వాళ్ళు ఆలోచించుంటే అమ్మ నాన్న ఉండేవాళ్ళు కదా, అమ్మ నాన్న ఆలోచించుంటే మనం ఉండేవాళ్ళం కాదు. సో పిల్లలు అనేది ఒక బాధ్యత, అంతేగాని వాళ్ళు ఒక బరువు కాదు అని మనం వాళ్ళకి నేర్పించాల. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మనకు అక్కర్లేదు ఇవన్నీ అనుకుంటుంటారు, కానీ పిల్లలకి ఇవన్నీ చెప్పాలమ్మా. ఇవాళ రేపు మనం మ్యాథమెటిక్స్ సైన్స్ నేర్పించకపోయినా పర్లేదేమో కానీ యూ హ్యావ్ టు టీచ్ దెమ్ సోషల్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్. లేకపోతే ఇప్పుడు డింక్ అయింది, రేపు పొద్దున పెళ్ళొద్దు అంటారు, లివింగ్ టుగెదర్ అంటారు, తర్వాత అసలు లివింగ్ టుగెదర్ కూడా అక్కర్లేదు, మేము రోజు ఒక పార్ట్నర్ ని మార్చుకోవచ్చు అంటారు. సమాజం మారుతుంది, ఇంకో 10 years లో అది కూడా చూస్తామేమో. సమాజం మారుతుంది. 5-10 years చాలా కంట్రీస్ ఉన్నాయి అట్లాంటి లైఫ్ స్టైల్ కూడా పాటిస్తున్న వాళ్ళు. కానీ వాళ్ళలో ఏం మంచి జరిగిందో చూసి ఏం చెడు జరిగిందో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చెడును కూడా స్టడీ చేద్దాం. లెట్ us స్టడీ కంట్రీస్ లైక్ అమెరికా, లెట్ us స్టడీ కంట్రీస్ లైక్ జపాన్, వేర్ ఇవన్నీ జరిగి వాళ్ళ సొసైటీ ఇప్పుడు ఏ కండిషన్లో ఉంది, మంచిగా ఉందా చెడుగా ఉందా, వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు చూసి అది ఒక కేస్ స్టడీ లాగా మనం పిల్లలకి యాక్చువల్గా చెప్పాలి ఇన్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్. అట్లీస్ట్ ఇన్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ స్టేజ్లో వాళ్ళకి ఇవన్నీ మనం చెప్తే గనక దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఓకే, అండ్ దే విల్ స్టాప్, ఆర్ మేబీ there will be a reduction in things like dink and all. ఆ థాట్ ప్రాసెస్ రెగ్యులేట్ అయితే స్లో అండ్ స్టడీగా నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తారు. సో మనందరం ఆ దిశగా ప్రయత్నించాలి. లేకపోతే సమాజం అన్నది ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్ మేబీ ఇండియాలో యూత్ కనిపించదు, అంత ఏజ్డ్ ముసలి వాళ్ళు కనిపిస్తారేమో, చాలా తక్కువ మంది పిల్లలు యంగ్ జనరేషన్ కనిపించవచ్చు. సో లెట్ us all work towards that. ఇప్పటికీ మనకి ఫ్రీడమ్ చిన్నాళ్ళని ఇంకా ఇండియా అనేది డెవలప్ అవుతూనే ఉందని చెప్పుకుంటున్నాము. నిజంగా యంగ్ జనరేషన్స్ లేకుండా మన ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది, ఆ తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు కిడ్స్ వద్దు అంటున్నారు, ముందు ఫ్యూచర్లో పేరెంట్స్ కూడా బర్డెన్గా ఉంటారని పేరెంట్స్ని కూడా వదిలేసినా కానీ అప్పుడు కూడా మనం ఈ విషయంలో ఏమీ చేయలేము. సో ఏది చేసినా ఒకసారి ఆలోచించుకొని మనం చేస్తుంది కరెక్టా కాదా, దీనివల్ల ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ మనం ఫేస్ చేయొచ్చు అని చూసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.